ఇవాళ కూడా మన షూటింగ్కి వెళ్ళాం జార్జియాకి, మన అఖండ తాండవ షూటింగ్కి. ఆ చలిలో కొండల పైన మంచు, గాలి కొడుతోంది గాలి. అందరూ సార్ షాలు కప్పుకోండి, నాకుందో ఒక చొక్కా పైన, అది కూడా ఈ చేతు స్లీవ్లెస్, కింద ఒక పంచె, అంతే. ఆ త్రిశూలం పట్టుకుని నిలబడ్డా. అందరూ గమ్ము, అందరేమో గమ్ గమ్, అందరేమో ఏమండి ఇంత చలిగా ఉంది, మీరు అక్కడి వాళ్ళు కూడా ఏదైనా పైన వేసుకోండి షార్ట్ మధ్యలో ఉంటే. అలాగే నిలబడ్డా. వాడు ఇందేంట్రా ఈ మొండి, తను ఏంటి ఇంత జగముండి అన్నారు. రామారావు గారి రక్తం ఇది. అదే కొంచెం గమ్ము అది అందరూ కనపడితే చాలా ఇచ్చేయండి. అంత ఊపిరి ముక్కు అంత కదా ఎందుగా అంటే అన్నాను, రామారావు రక్తం ఇది, నరాల్లో రామారావు రక్తం పండుతుంది, పరుగెడుతుంది, ఉరకలేస్తుంది. కొత్త దాన్ని ఇవ్వాలి, కొత్త సినిమాలు ఇవ్వాలి. అది అంకురార్పణ చేసింది ఎన్టీ రామారావు గారు. ఆ దారిలోనే నడుచుకుంటూ నేను ఇంత వాడినాయని అంత వాడినని నేను అన్ను, మీరు నేను నంబర్ 1 అని అన్ను. కళామ తల్లికి నా సేవ, నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నానని నేను అంటాను సంతోషంగా, గర్వంగా, ధైర్యంగా. సో మరి ఇవాళ 20-65 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు ఒక హీరోగా అలుపెరుగని ఈ యొక్క ప్రయాణంలో ప్రపంచంలో ఎవరు లేడు 50 సంవత్సరాలు. రామారావు గారు కూడా లేరు 50 సంవత్సరాలు. ఆ ఘనత ఆ రామారావు గారి ఆశీస్సులతో, ఆ తల్లిదండ్రుల ఆశీస్సులతో నాకు దక్కిందంటే, ప్రపంచంలో ఎవరు లేని రికార్డు నాకు దక్కిందంటే ఇంకా కొనసాగుతుంది ఈ నటన. నా కొన ఊపిరి వరకు నటిస్తూ ఉంటాను.